సిద్దిపేట సంబంధించి సిద్దిపేట సిరిసిల్లకు సంబంధించి మళ్ళా 20 మీటర్ల వెడల్పుతో నిర్మాణం కేంద్రం జాతీయ రహదారులకు సంబంధించి సూర్యాపేట నుంచి సిరిసిల్ల దాకా 184 కిలోమీటర్ల ఉన్న 365 రోడ్డును కేంద్రం విస్తరిస్తుంది. సూర్యాపేట నుంచి మధ్యలో జనగామ, మధ్యలో చేర్యాల, కొమ్రెల్లి అట్లా సిద్దిపేట నుంచి సిరిసిల్ల దాకా 184 కిలోమీటర్ల రోడ్డును విస్తరిస్తుంది. దీన్ని జాతీయ రహదారిగా గుర్తించినా చాలా ఇరుకుగా ఉండి రోడ్డు ప్రమాదాలకు కారణమవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్రం విస్తరిస్తుంది. సూర్యాపేట నుంచి రాజీవ్ రహదారి మీదుగా ఉన్న దుద్దెడ వరకు 2 వరుసలుగా రోడ్డుగా 10 మీటర్లకు విస్తరించింది. సూర్యాపేట నుంచి జనగామ వరకు పనులు గతంలోనే పూర్తి కాగా జనగామ నుంచి చేర్యాల మీదుగా దుద్దెడ వరకు పనులు ఇంకా పూర్తి అవుతున్నాయి. ఇది రాజీవ్ రహదారి నుంచి కొత్త రూపు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. దీన్ని 4 వరుసలుగా 20 మీటర్ల వెడల్పుకు విస్తరించాలని నిర్ణయించింది. ఇది 365 బీళ్లు అంతర్భాగమైన సీమ భాగం గ్రీన్ఫీల్డ్ హైవేగా అవుతుంది. దుద్దెడ నుంచి సిద్దిపేట వరకు ఆ రోడ్డు భాగంలోనే కొనసాగుతున్నది. ఇక్కడ నుంచి సిద్దిపేట నుంచి సిరిసిల్ల దాకా కూడా ఫ్లైఓవర్లు ఇవన్నీ కూడా ఇవాళ ఆ రోడ్డు వేస్తే మళ్ళీ ఒక 50-60 ఏళ్ళ దాకా విస్తరణ అవసరం లేకుండా రోడ్డు వేయండి. ఇది ఇష్టానుసారంగా వేసి మళ్ళా ఈ రోడ్లు వేయి మళ్ళా భూములు వేయి వాళ్ళందరూ మదన పడేటువంటి పరిస్థితి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఏండ్లకేండ్లు సేమ్ ఈ ఉప్పల్ నారపల్లి బ్రిడ్జ్ చేసినట్టుగా లేకపోతే చేనెంబర్ బ్రిడ్జ్ చేసినట్టుగా ఆ ఫ్లైఓవర్లు వేసినట్టుగా 6 ఏళ్ళు 8 ఏళ్ళు 10 ఏళ్ళు సాగదీస్తే మీరు వేసి ఉపయోగం లేదు. ఒక తరం మొత్తం పక్కకు పోతుంది అక్కడ మీరు వేసినటువంటి రోడ్ల వల్ల. అది 2 ఏళ్లలో పూర్తయ్యేటువంటిది 8 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చిన తర్వాత రాష్ట్రానిదా తప్పు కేంద్రానిదా అని వీళ్ళ మీద ఆళ్ళు నెట్టేసి వాళ్ళ మీద ఇల్లు నెట్టేసి ఏండ్లకేండ్లు జరుపుకుంటూ పోతుంటే ఆ 10 ఏళ్ళ 15 ఏళ్ళ జీవితం మొత్తం నాశనం అయిపోతుంది కదా అక్కడ ఉండేటువంటి ప్రజలది. సమయం వృధా, డబ్బులు వృధా, అన్నీ వృధానే అవుతున్నాయి. కానీ సిద్దిపేట నుంచి ఇక్కడ దాకా దుద్దెడ నుంచి ఇక్కడ సిద్దిపేట అక్కడ సూర్యాపేట దాకా రోడ్డంతా వేసి సగం రోడ్డు అంటే ఈ మధ్య మార్గంగా వెళ్ళిపోవచ్చు. హైదరాబాద్కు పోవాల్సినటువంటి అవసరం లేకుండా ఖమ్మం పోవాల్సింది లేకపోతే ఆంధ్రాకు పోవాల్సినటువంటి వాహనాలన్నిటి కూడా మధ్య మార్గంగా వచ్చేటువంటి రోడ్డు ఇది పెద్ద హైవేగా మారుతున్నది. మధ్యలో ఉండేటువంటి ఈ పట్టణాలు వస్తాయి. ఆ పట్టణాల పరిస్థితి ఏంది? పక్క నుంచి మళ్ళా బైపాస్ చేస్తారా లేకపోతే పెద్ద ఫ్లైఓవర్లు వేస్తారా? ఆ గ్రామాలు వచ్చేటువంటి పట్టణాలు వచ్చేటువంటి చేర్యాలో బచ్చనపేటో లేదా జనగామో మధ్యలో వచ్చే తిరుమలగిరో ఇట్లాంటి ఇవన్నీ ఆ ఏరియాలన్నింటిలో కూడా ఎక్కడైనా సరే ఆ పట్టణాల్లో మొత్తం ఫ్లైఓవర్లు వేస్తారా లేకపోతే బైపాస్ చేస్తారా? దాంట్లో కూడా క్లారిటీ ఏంటి? ఇప్పటికైతే ఇచ్చినటువంటి దాంట్లో ఆల్రెడీ సూర్యాపేటకు సంబంధించినటువంటి దాంట్లో మొత్తం అయిపోయింది. కానీ దానికి సంబంధించినటువంటి అంశంలోనే